ఒక నిధికి సంబంధించిన మ్యాప్ మన చేతిలో ఉందనుకుందాం. కానీ ఏంటంటే ఆ మ్యాప్ మొత్తం అదృశ్య సిరాతో రాసుంటే. మ్మ్. అప్పుడు చాలామంది ఆ ఖాళీ కాగితాన్ని చూసి అందులో ఏమీ లేదనుకుని పక్కన పడేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ అదృశ్య సిరాను ఎలా చదవాలో ఆ టెక్నిక్ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ మ్యాప్ వెనుకున్న అసలైన నిధి దొరుకుతుంది. మనం యూపీఎస్సీ లాంటి పరీక్షలకు సంబంధించిన ఏదైనా ఒక సిలబస్ కాపీని చూసినప్పుడు కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుంది. అవును, అదొక పనుల జాబితాలాగా లేదా చదివి గుర్తుపెట్టుకోవలసిన నియమాల పుస్తకంలాగా అనిపిస్తుంది. రైట్. ఇది చదవాలి, దానికి టిక్ పెట్టాలి, పరీక్ష రాయాలి అని అనుకుంటారు. కానీ ఆ సిలబస్ కేవలం టాపిక్స్ లిస్ట్ కాదు. అది ఒక భాష, అలాగే ఒక జాతి 2000 సంవత్సరాలుగా సాగించిన ప్రయాణాన్ని కళ్లకు కట్టే ఒక అద్దం లాంటిది. నిజమే. ఈనాటి మన లోతైన విశ్లేషణలో అసలు ఆ అదృశ్య సిరాను ఎలా చదవాలో మనం పరిశీలించబోతున్నాం. యూపీఎస్సీ వాళ్లు నిర్దేశించిన ఈ తెలుగు సాహిత్య సిలబస్ వెనుకున్న అసలైన ఆంతర్యమేమిటి అనేది మన టాపిక్. మన ముందున్న మూలపత్రాలు గమనిస్తే ఇదొక మహాసముద్రం లాంటి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికిచ్చిన దిక్సూచి అని అర్థమవుతుంది. విప్పి చెప్పేవాడు విమర్శకుడు అని తెలుగులో ఒక నానుడుంది. ఈ సిలబస్ ఏంటంటే మనల్ని నేరుగా ఆ విమర్శకుడి స్థానంలో కూర్చోబెడుతుంది. అంటే విమర్శకుడి స్థానం అంటారా? అవునండి. ఎందుకంటే సాహిత్యం అనేది శూన్యంలోంచి ఊడిపడదు కదా. అది సమాజం, ఆలోచనల ప్రవాహం. ఒక పుస్తకం ఎప్పుడు వాయబడింది అనేదానికంటే అది అసలెందుకు రాయబడింది, ఆ కాలపు పరిస్థితులేమిటి అనే కోణాన్ని అర్థం చేసుకున్నప్పుడే సబ్జెక్ట్పై మనకు పట్టు వస్తుంది. కరెక్ట్. సరే, దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఒక అభ్యర్థికి కేవలం పుస్తకాల పేర్లిస్తే సరిపోతుంది కదా. ఇంత విస్తృతమైన చారిత్రక సామాజిక నేపథ్యాన్ని సిలబస్లో ఎందుకు పొందుపరిచారు? సిలబస్ను ఒక జాబితాలాగా కాకుండా ఒక పరిణామ క్రమంలాగా చదవాలన్నదే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. పరిణామ క్రమం అనగానే నాకు ముందుగా తట్టే ఆలోచన భాషా పరిణామం. ఇది అచ్చం మన మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా అనిపిస్తుంది. భలే చెప్పారు. పాత వర్షన్ నుండి కొత్త వర్షన్కి మారుతూ ఉంటుంది కదా. 2000 ఏళ్ల క్రితం ద్రావిడ భాషల కుటుంబంలో ఒక చిన్న పాయగా, అంటే ఒక బేసిక్ వర్షన్లా మొదలైన తెలుగు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వరకు ఎలా అప్డేట్ అవుతూ వచ్చిందో మూలపత్రాల్లో చాలా లోతుగా చర్చించారు. అసలు ఈ అప్డేట్ ప్రాసెస్ ఎలా జరిగిందంటారు? ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ఎనాలజీ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. మూల ద్రావిడ భాషల నుండి తెలుగు విడిపోయినప్పుడు అది కేవలం ఒక వ్యావహారిక రూపంలో, అంటే ప్రజలు మాట్లాడుకునే రూపంలో మాత్రమే ఉండేది. ఓహో, అంటే దానికి లిపి లేదా? లిపి రాకముందు మాటల రూపంలోనే కదా ఉండేది. కాని కాలక్రమంలో అది ఒక ప్రామాణిక భాషగా ఎలా స్థిరపడిందో మూలపత్రాలు వివరిస్తున్నాయి. ఇక్కడ ఒక చారిత్రక గ్యాప్ను మనం గమనించాలి. ఎలాంటి గ్యాప్? ప్రాచీన కాలంలో శాసనాలు వేశారు కదా, ఆ శాసనాలలో ఆనాటి ప్రజలు మాట్లాడే వ్యావహారిక భాష స్పష్టంగా కనిపిస్తుంది. కాని అదే సమయంలో వచ్చిన పద్యాల్లో, కావ్యాల్లో చూస్తే పండితులు మాత్రమే ఉపయోగించే గ్రాంధిక భాష కనిపిస్తుంది. అవును, చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా అది. ఎగ్జాక్ట్లీ. అంటే మాట్లాడే భాష వేరు, రాసే భాష వేరు అని ఒక పెద్ద విభజన శతాబ్దాల పాటు కొనసాగింది. ఈ రెండు భిన్న శైలుల మధ్య జరిగిన ఘర్షణ, సమన్వయం నుంచే అంతిమంగా ఈరోజు మనం మాట్లాడుతున్న వ్యావహారిక భాష ఒక ప్రామాణిక రూపంగా ఎలా అవతరించిందో ఈ సిలబస్ వివరిస్తుంది. ఇదొక ఒంటరి ప్రయాణమైతే కాదు. మన సాఫ్ట్వేర్ అనాలజీలోనే చెప్పాలంటే వేరే అప్లికేషన్ల నుంచి మనం కొత్త ఫీచర్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లు వేరే భాషల ప్రభావం తెలుగు మీద చాలా తీవ్రంగా పడింది కదా. చాలానే పడింది. సంస్కృతం మన పదజాలాన్ని పెంచిందని అందరికీ తెలిసిందే. రైట్. కానీ మూలపత్రాలు ఉర్దూ, పర్షియన్, అలాగే ముఖ్యంగా ఆంగ్ల భాషల ప్రభావాన్ని కూడా బలంగా ప్రస్తావించాయి. అంటే మనం కేవలం పదాలను మాత్రమే అరువు తెచ్చుకోలేదా? కేవలం పదాలను అరువు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఏకంగా భాష యొక్క వాక్య నిర్మాణమే మారిపోవడం మరో ఎత్తు. వాక్య నిర్మాణం కూడా మారిపోయిందా? అవును. ఉదాహరణకు సంస్కృతం వల్ల మనకు కావలసినంత పరిభాష దొరికింది. పరిపాలన కోసం ఉర్దూ, పర్షియన్ పదాలు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కాని ఆంగ్లభాష ప్రభావం తెలుగుని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళింది. అంటే ఇంగ్లీష్ గ్రామర్ మన భాషలోకి వచ్చేసిందా? ముఖ్యంగా కర్మణి వాక్యాలు. అంటే ఇంగ్లీష్లో మనం ప్యాసివ్ వాయిస్ అంటాం కదా. రాముడు రావణుడిని చంపాడు అనేది సహజమైన తెలుగు వాక్యం. అవును, మనం అలాగే మాట్లాడతాం. కాని ఇంగ్లీష్ ప్రభావం వల్ల
రావణుడు రాముడి చేత చంపబడ్డాడు లాంటి వాక్య నిర్మాణాలు మన భాషలోకి వచ్చాయి. అలాగే అనంత వాక్యాలు అంటే పొడవైన కాంప్లెక్స్ వాక్యాలు రాయడం మనం ఆంగ్లం నుంచే నేర్చుకున్నాం. ఓ, ఇదెప్పుడు గమనించలేదు నేను. ఆధునిక కాలంలో వార్తాపత్రికలు, రేడియో, టీవీ లాంటి ప్రసార సాధనాలు, అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల అవసరాల వల్ల భాష ఎప్పటికప్పుడు తనను తాను ఎలా ఆధునికీకరించుకుందో సిలబస్ ఒక పద్ధతి ప్రకారం విశ్లేషిస్తోంది. వింటుంటే భలే ఆశ్చర్యంగా ఉంది. కానీ నాకో చిన్న సందేహం. భాష అనగానే ఎవరి భాష వాళ్ళది కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే 4-5 రకాల బలమైన మాండలికాలు అంటే డైలెక్ట్స్ ఉన్నాయి. అవునవును. తెలంగాణ భాష, రాయలసీమ భాష, గోదావరి జిల్లాల భాష, ఇలా ఎవరి యాస వాళ్లకిష్టం. మరి చరిత్రలో ఒక ప్రాంతంలో పుట్టిన మాండలికం మాత్రమే అందరికీ ప్రామాణిక భాషగా అంటే స్టాండర్డ్ లాంగ్వేజ్గా ఎలా మారిపోతుంది? దీని వెనక ఉన్న లాజిక్ ఏమిటి? మంచి ప్రశ్న. ఒక ప్రాంతం యొక్క మాండలికం ప్రామాణిక భాషగా మారడం వెనుక ఉన్నది కేవలం భాషాశాస్త్రం మాత్రమే కాదు, సామాజిక మరియు ఆర్థిక శాస్త్రం కూడా. అంటే పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ల భాష అంటారా? ఒక రకంగా అంతే. ఏ ప్రాంతమైతే ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉంటుందో, లేదా ఏ ప్రాంతంలో అయితే విద్యాసంస్థలు, పత్రికలు, సాహిత్య సృష్టి ఎక్కువగా జరుగుతాయో, ఆ ప్రాంతపు మాండలికం నెమ్మదిగా ప్రామాణిక భాషగా చలామణి అవుతుంది. ఓహో, అదన్నమాట మ్యాటర్. అవును. అది ఆ మాండలికం యొక్క గొప్పదనం వల్ల కాదు, దాని వెనుక ఉన్న సామాజిక శక్తి వల్ల. సిలబస్ ఈ పరిణామాన్ని కూడా లోతుగా అధ్యయనం చేయమంటోంది. రైట్. అలాగే ఒక భాష నుండి మరో భాషలోకి అనువాదం చేసేటప్పుడు ఎదురయ్యే సామాజిక, సాంస్కృతిక సవాళ్లను కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ప్రతి భాషకు ఒక ఆత్మ ఉంటుంది. జాతీయాలు, సామెతలను యథాతథంగా అనువదిస్తే ఆ ఆత్మ చచ్చిపోతుంది. వాటిని ఎలా సాంస్కృతికంగా బదిలీ చెయ్యాలి అనేది కూడా భాషా పరిణామంలో ఒక కీలకమైన భాగమే. కరెక్ట్. సరే, భాష అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పుట్టింది? ఇతర భాషల కోడ్తో ఎలా అప్డేట్ అయిందో చూశాం. మరి అందులో రన్ అయ్యే అప్లికేషన్ల సంగతేంటి? అంటే సాహిత్యం కదా. అవును, మన సాహిత్య ప్రవాహం. మూలపత్రాలు గమనిస్తే అక్షరబద్ధమైన లిఖిత సాహిత్యానికి సిలబస్లో చాలా పెద్దపీట వేశారు. కానీ ఎప్పుడినుంచో ప్రజల నోళ్లలో నానుతున్న మౌఖిక లేదా జానపద సాహిత్యానికి చాలా తక్కువ అధ్యాయాలు కేటాయించినట్లు అనిపిస్తుంది. ఎందుకిలా జరిగింది? జానపద సాహిత్యమనేది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండే ఒక జీవనది. అది సామాన్యుల జీవితం, వాళ్ల కష్టాలు, సంతోషాల్నుంచి పుట్టిన అకల్మషమైన గొంతు. దానికి అక్షరరూపం లేకపోవడం వల్ల, అంటే ఎవరో పండితులు దాన్ని రికార్డ్ చేసి రాసిపెట్టకపోవడం వల్ల చరిత్ర పుటల్లో దానికి తక్కువ స్థానం దక్కినట్లు మనకు భ్రమ కలుగుతుంది. నిజమే, పల్లెల్లో పాడే పాటలు ఎవరూ రాయరు కదా. ఎగ్జాక్ట్లీ. కాని లిఖిత సాహిత్యానికి కూడా ఆ జానపద రూపాలే అసలైన పునాది. అందుకే సిలబస్ దాని ప్రాధాన్యతను గుర్తించి మౌఖిక సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది. ఇక లిఖిత సాహిత్యం సుదీర్ఘంగా ఉండటానిక కారణం అది రాజరిక వ్యవస్థల అండతో శాస్త్రబద్ధంగా ఒక రికార్డులాగా నిక్షిప్తం కావడం. ఈ లిఖిత సాహిత్య చరిత్ర చూస్తుంటే నన్నయ్య కాలం నుంచి కవుల మధ్య చాలా పెద్ద యుద్ధాలే జరిగినట్లున్నాయి. నా ఉద్దేశం కత్తుల్తో కాదు, సిద్ధాంతపరమైన వైరుధ్యాలు. అవ్వవును, చాలా గట్టి వైరుధ్యాలే వచ్చాయి. ఒకే కాలంలో భిన్న మార్గాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? ఉదాహరణకు నన్నయ్య మరియు పాల్కురికి సోమనాథుణ్ణి తీసుకుందాం. నన్నయ్య అనగానే మనకు సంస్కృత భాషాభిమానం గుర్తొస్తుంది. ఆయన గద్యం, పద్యం కలిపిన చంపూ పద్ధతిని ఎంచుకుని ఒక ఎలైట్ మార్గాన్ని సృష్టించారు. ఇక్కడే మనం సమాజం యొక్క ప్రభావాన్ని చూడాలి. నన్నయ్య రాజస్థానంలో ఉండి వైదిక దృక్పథంతో మార్గ కవితా పద్ధతిని స్థాపించాడు. ఆయన ఉద్దేశం మహాభారతాన్ని ఒక గొప్ప సంస్కృత శైలిలో తెలుగువారికి అందించడం. కాని అది అందరికీ అర్థమయ్యేది కాదు కదా. అదే సమస్య. ఆ మార్గం సామాన్యులకు కొంత దూరంగా ఉండిపోయింది. సరిగ్గా ఈ అంతరాన్ని ప్రశ్నిస్తూ ఒక తిరుగుబాటుదారుడిలా వచ్చాడు పాల్కురికి సోమనాథుడు. ఆసక్తికరంగా ఉంది. ఆయన శైవమత దృక్పథంతో సాహిత్యాన్ని సామాన్యుడి గడప తొక్కించాలనుకున్నాడు. అందుకే సంస్కృత పదాల జోలికి వెళ్లకుండా స్వచ్ఛమైన దేశీ పదాలతో కూడిన జాను తెనుగును వాడాడు. పండితులకు మాత్రమే అర్థమయ్యే చంపూ పద్ధతిని కాదని ఎవ్వరైనా పాడుకోగలిగే ద్విపద ఛందస్సుని ఎంచుకున్నాడు. వావ్! అంటే ఇది కేవలం భాషా వైరుధ్యం కాదు, అదొక సామాజిక వైరుధ్యం అన్నమాట. 100కి 100 పాళ్ళు అవును.
ఈ ఎనాలజీ ఎలా ఉందంటే, ఒక కాలాన్ని ఇద్దరు వేరువేరు దర్శకులు పూర్తిగా భిన్నమైన సినిమా శైలుల్లో చూపించినట్లుంది. ఒకరు సంప్రదాయబద్ధమైన అత్యున్నత సాంకేతిక విలువలున్న క్లాసికల్ ఆర్ట్ ఫిల్మ్ తీస్తే, మరొకరు ప్రజల భాషలో నేలవిడిచి సాము చేయకుండా పూర్తి నాటి శైలిలో పవర్ఫుల్ మాస్ సినిమా తీశారు. భలే పోల్చారు. ఇరువైపులా అభిమానులున్నారు కదా, మరి ఈ రెండు వైరుధ్యాలను ఎవరు కలపలేదా? ఎప్పటికీ ఇవి రెండు వేరువేరు ట్రాక్స్ లాగానే ఉండిపోయాయా? మీరు చెప్పిన ఈ ఆర్ట్ ఫిల్మ్ మాస్ సినిమా ఎనాలజీ అద్భుతంగా సరిపోతుంది. ఈ రెండు విభిన్న శైలుల మధ్య ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఫార్ములాను సృష్టించిన డైరెక్టర్ లాంటివాడు తిక్కన. ఓహో, తిక్కనగారు ఆ సమన్వయం చేశారా? అవునండి. ఆయన ఈ ఇరు మార్గాలలోని వైరుధ్యాలను అద్భుతంగా సమన్వయం చేశారు. అటు సంస్కృత పదాల గాంభీర్యాన్ని, ఇటు అచ్చ తెలుగు పదాల నుడికారాన్ని ఛందోపరంగా కలిపేశారు. మతపరంగా చూస్తే అప్పటికే సమాజంలో ఉన్న శైవ వైష్ణవ ఘర్షణలను నివారిస్తూ హరిహరనాథ తత్వాన్ని తీసుకొచ్చారు. అంటే రెండు వర్గాలను మెప్పించారన్నమాట. కరెక్ట్. తిక్కన వేసిన ఈ సమన్వయ మార్గాన్ని తర్వాత ఎర్రన తన వర్ణనలతో మరింత పరిపుష్టం చేశారు. కవిత్రయం వేసిన ఈ దారి ఒక ఎత్తు అయితే, వీరందరికీ భిన్నమైన మరో అద్భుతమైన మార్గాన్ని అనుసరించినవాడు పోతన. పోతన అనగానే ఒక అనిర్వచనీయమైన భక్తి పారవశ్యం గుర్తొస్తుంది. ఆయన రాసిన భాగవత పద్యాలు ఈనాటికి తెలుగువారి ఇళ్లలో వినిపిస్తూనే ఉంటాయి కదా. అవును, ఇప్పటికీ పాడతారు. ఆయన పద్యాలకు అంతటి ఎమోషనల్ కనెక్ట్ ఎలా సాధ్యమైంది? నన్నయ్య తిక్కనలు ఒక కథను ముందుకు తీసుకెళ్లడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. వాళ్లది కథన మార్గం. వారి పద్యాలు బుద్ధికి మేధస్సుకు పదును పెడతాయి. కాని పోతనలా కాదు, ఆయన ఆశు కవితా శైలిని ఆశ్రయించారు. అంటే ఒక మ్యూజికల్ ఫ్లో లాగానా? ఎగ్జాక్ట్లీ. ఆయన పద్యాలు ఒక సంగీతపు ప్రవాహంలా మధురమైన లయబద్ధంగా సాగుతాయి. మేధస్సును దాటుకుని నేరుగా హృదయాన్ని తాకుతాయి. అక్షరం ముక్కరాన్ని సామాన్యుడి నాలుక మీద కూడా పోతన పద్యాలు నాట్యం చేయడానికి కారణం ఆయన వాడిన ఆ మధురమైన శబ్దాలంకారాలే. వావ్, ఇది చాలా గొప్ప విషయం. అవును. సాహిత్యం కేవలం పండితులకే కాదు, పామరులకు సైతం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇవ్వగలదని నిరూపించిన ఘట్టమది. అక్కడ్నుంచి ముందుకు వెళ్తే ప్రబంధయుగం రావడం తెలుగు సాహిత్యంలో ఒక పెద్ద మలుపు అని సిలబస్ చెప్తోంది. అసలు ఇది ఎలాంటి మలుపంటారు? భక్తి మార్గం నుంచి కవులు ఇంకేదైనా కొత్త దారిలోకి వెళ్లారా? అవును. ఇక్కడే సమాజం యొక్క స్థితిగతులు సాహిత్యాన్ని ఎలా మారుస్తాయో మనం స్పష్టంగా చూడొచ్చు. అంతకుముందు పురాణాలు, ఇతిహాసాలు ఎందుకు చదివేవారు? ఏదైనా పుణ్యం వస్తుందనో లేదా నైతిక విలువలు నేర్చుకోవాలనో కదా. కరెక్ట్. కాని ప్రబంధ యుగంలో ఆ ఉద్దేశం కావ్యానందం వైపు మళ్ళింది. అంటే కావ్యరచనలో కథ కంటే కూడా కళాత్మకతకు, వర్ణనకు పెద్దపీట వేశారు. కథ కంటే వర్ణన ఎక్కువైందన్నమాట. అవును. అల్లసాని పిద్దన మొదలుకుని చేమకూర వెంకట కవి వరకు అందరూ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో సమాజం స్థిరంగా ఉంది. విజయనగర రాజుల దగ్గర అపారమైన సంపద ఉంది. వాళ్లకు భక్తితో పాటు వినోదం, సౌందర్యాత్మక ఆనందం కావాలి. ఓహో, అంటే రాజుల టేస్ట్ మారింది కాబట్టి సాహిత్యం కూడా మారిందన్నమాట. అదే కదా అసలు పాయింట్. అందుకే ఒక చిన్న కథను తీసుకుని దానికి అష్టాదశ వర్ణనలు జోడించి నాయకల అందచందాలను, ప్రకృతి దృశ్యాలను అత్యద్భుతంగా వర్ణిస్తూ ప్రబంధాలు రాశారు. ఒక రకంగా చూస్తే శ్రవ్యకావ్య స్థితి నుంచి కవిత్వం, పాఠ్యకావ్యస్థితిని పొందడానికి ప్రబంధమే తొలిదశ. ఇక్కడే అసలు ఆసక్తికరమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. విజయనగర సామ్రాజ్యం ఒక వెలుగు వెలిగింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవులు అద్భుతాలు సృష్టించారు. స్వర్ణయుగం అంటారు కదా. రైట్. కాని తల్లికోట యుద్ధం తర్వాత ఆ సామ్రాజ్యం అస్తమించింది. ఆ ప్రాంతం సుల్తాన్ల పాలనలోకి వెళ్ళిపోయింది. మరి అప్పుడు తెలుగు సాహిత్యానికి ఏమైంది? అది రాజులతో పాటే అంతరించిపోయిందా? లేదు, అస్సలు లేదు. భాష ఎప్పుడూ తన ఉనికిని కాపాడుకోడానికి కొత్త దారులను వెతుక్కుంటూనే ఉంటుంది. విజయనగర పతనం తర్వాత తెలుగు సాహిత్యం భౌగోళికంగా దక్షిణం వైపు వలస వెళ్ళింది. దీన్నే దక్షిణాట్య యుగం అంటారు. అంటే మధురై, తంజావూరు వైపా? అవునవును. నాయకరాజుల పాలనలో ముఖ్యంగా తంజావూరు, మధుర ప్రాంతాల్లో తెలుగు భాష నుడికారపు సొగసులు అద్దుకుంది. అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉండటంతో సరికొత్త ప్రక్రియలు పురుడు పోసుకున్నాయి. ముఖ్యంగా కవయిత్రులకు, అంటే మహిళా రచయిత్రులకు రాజస్థానాల్లో గొప్ప ప్రాధాన్యం లభించింది. వావ్, ఇది చాలా మంచి డెవలప్మెంట్.
అంతేకాదు సాహిత్యానికి గానం, వాయిద్యం, ఆటాపాటలు జోడించి యక్షగానం అనే సరికొత్త నాటక ప్రక్రియ అవతరించింది. అది పండితుల స్థాయి నుంచి సామాన్యుల కళ్లముందు ఆడే ఒక దృశ్య రూపంగా మారింది. మ్మ్. పల్లెల్లో ఆడే వీధి నాటకాలకు ఇదే కదా ఆధారం. అవును, ఒక సామ్రాజ్యం కూలిపోయినా భాష కొత్తగడ్డమీద ఎలా చిగురిస్తుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. వావ్! అంటే కవిత్వం రాజుల ఆస్థానాల బరువైన తలుపులు నెట్టుకుని మెల్లమెల్లగా సామాన్యుల వినోదం వైపు, వాళ్ల జీవితాల వైపు అడుగులేసిందనమాట. ఇక ఆధునిక యుగంలోకి అడుగుపెడితే బ్రిటిష్ వాళ్ల రాకతో ఆంగ్ల సాహిత్య ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. అవును, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య భావాలు రాకముందు ఉన్నదానికి, వచ్చిన తర్వాత ఉన్నదానికి సాహిత్యంలో ఎంత తేడా ఉంది? ఒకప్పుడు సాహిత్యమంటే పద్యం మాత్రమే. కావ్యాలు, ప్రబంధాలు అన్నీ ఛందస్సుతో ముడిపడి ఉండేవి. కాని ఆంగ్ల సాహిత్యం, ఆధునిక ప్రజాస్వామ్య భావజాలం తెలుగు సాహిత్యాన్ని సమూలంగా మార్చేశాయి. అంటే గద్యం రావడం మొదలైందా? ఎగ్జాక్ట్లీ. గురజాడ అప్పారావు గారి అడుగుజాడలతో ఈ కొత్త దృక్పథం మొదలయింది. అంతకుముందున్న కఠినమైన పద్యకావ్యాల స్థానంలో వచనరచనకు అంటే ప్రోస్కు ప్రాధాన్యం పెరిగింది. నవల, కథానిక, నాటకం, నాటిక వంటి కొత్త ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. ఇది చాలా ప్రాక్టికల్ మార్పు. అవును, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి ఒక కథుంటుంది. ఆ సామాన్యుడి కథ చెప్పడానికి వచనం అనువైన సాధనంగా మారింది. అవును, రూపం మాత్రమే కాదు, అందులోని వస్తువు అంటే కంటెంట్ కూడా పూర్తిగా మారిపోయినట్లుంది. సిలబస్ మూలాలను గమనిస్తే అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళితవాద కవిత్వ ఉద్యమాలు అని చాలా స్పష్టంగా విభజించారు. అవును. అంటే ఒకప్పుడు దేవుళ్ళు, రాజుల చుట్టూ తిరిగిన కవిత్వం ఇప్పుడు సామాన్యుడి కష్టాలు, ఆకలి, హక్కుల గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. సమాజంలోని అట్టడుగు వర్గాల అనుభవాలు కవిత్వంగా మారాయి కదా. ఖచ్చితంగా. ఆధునిక సమాజం సంక్లిష్టంగా మారుతున్న కొద్దీ వివిధ వర్గాల ప్రజల్లో సామాజిక చైతన్యం పెరిగింది. ఆ చైతన్యం నుంచే ఈ ఉద్యమాలు పుట్టాయి. వామపక్ష భావజాలంతో అభ్యుదయ, విప్లవ కవిత్వాలు వస్తే, పితృస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తూ స్త్రీవాద కవిత్వం, కుల వివక్షను ఎలుగెత్తి చాటుతూ దళితవాద కవిత్వం వచ్చాయి. అంటే ఈ సిలబస్ వాటన్నింటినీ నిష్పక్షపాతంగా కవర్ చేస్తోందన్నమాట. అవును. ఈ ఉద్యమాల నేపథ్యాన్ని, వాటి తాత్విక ధోరణలను నిష్పాక్షికంగా, శాస్త్రీయంగా పరిశీలిస్తేనే ఆధునిక సాహిత్య పరిధి మనకు అవగతమవుతుంది. ఈ ఉద్యమాలు ఏ సామాజిక అవసరాల నుండి పుట్టాయి, ఆయా వర్గాల గొంతుకగా సాహిత్యం ఎలా మారింది అనేది అర్థం చేసుకోవడమే సిలబస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆగండి, ఇక్కడ నాకిదంతా వింటుంటే ఒక బలమైన సందేహం వస్తోంది. అడగండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ చరిత్ర, మార్పులు అన్నీ బాగున్నాయి, కానీ పరీక్ష రాసే ఒక అభ్యర్థి కోణంలో ఆలోచిద్దాం. నా దగ్గర ఒక సిలబస్ కాపీ ఉంది. అందులో చదవాల్సిన కొన్ని నవలలు, కథల పేర్లున్నాయి. రైట్. నేను మార్కెట్కి వెళ్ళి ఆ పుస్తకాలు కొనుక్కుని అందులో ఏముందో బట్టి పడితే సరిపోతుంది గదా. ఈ పాత ప్రశ్నపత్రాలు వెతకడం, పుస్తకాల వెనకెవరో రచయితలు రాసిన ముందు మాటలు, పీఠికలు చదవడం, ఇదంతా ఎందుకు? ఇదంతా సమయం దండగా, ప్రాసెస్ని ఓవర్ కాంప్లికేట్ చేయడం కాదా అని చాలామంది అడుగుతారు. సిలబస్లో ఉన్నది చదివేస్తే అయిపోతుంది కదా. చూడటానికి మీరు చెప్పింది చాలా లాజికల్గా అనిపిస్తుంది. కాని అక్కడే చాలామంది పప్పులో గాలేస్తారు. అదేంటి, ఎందుకు? సిలబస్ను కేవలం పైపైన చదవడమంటే ఒక కీకారణ్యంలోకి సరైన దిక్సూచి లేకుండా వెళ్లడం లాంటిది. సిలబస్లో దాగి ఉన్న అంతరార్థాన్ని, విభిన్న కోణాలను పసిగట్టాలంటే దానికి కొన్ని సాధనాలు కావాలి. అందులో మొదటిది గత సంవత్సరాల ప్రశ్నపత్రాల విశ్లేషణ. అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటారా? అవును. గత 20 ఏళ్ల ప్రశ్నలను మనం గమనిస్తే మనకు తెలియకుండానే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఉదాహరణకు, ఆధునిక సాహిత్యంలో కథానిక నుంచి 7 సార్లు, నవల నుంచి 6 సార్లు ప్రశ్నలు వచ్చాయి. దీన్ని బట్టి ఏ ప్రక్రియకు ఎంత సమయం కేటాయించాలి, దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అర్థమవుతుంది కదా. ఓహో, అంటే క్వశ్చన్ బ్యాంక్ మనం తయారు చేసుకోవచ్చన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది మనకంటూ ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసుకోవడానికి, అనవసరమైన వాటిని ఫిల్టర్ చేయడానికి అద్భుతంగా సాయపడుతుంది. సరే, ఆ పాత ప్రశ్న లాజిక్ నేను ఒప్పుకుంటాను. కాని ఈ పీఠికలు అంటే ప్రిఫేసెస్ చదవాలనే దాని గురించి మూలపత్రాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. 2016లో వచ్చిన ఒక ప్రశ్న అసలు సిలబస్ కాపీలో ఉన్న మాటల ఆధారంగా గాని, ఆ నవలలో ఉన్న వాక్యాల ఆధారంగా గాని రాలేదట కదా.
ఇది నిజమా? అక్షరాల నిజం. అదే దీనిలోని అసలైన రహస్యం. 2016లో రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి ప్రసిద్ధ నవల అల్పజీవిపై ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నేంటో గుర్తుందా? గుర్తుంది. భయానికి పొందికలేదు, పిరికివారెవరూ కూడా మంచివారు కాజాలరు అన్న రావిశాస్త్రిగారి అభిప్రాయాన్ని అల్పజీవి నవల ఆధారంగా నిరూపించండి అని అడిగారు. ఇందులో ఏముంది? నవలలోనే డైలాగేమో కదా. అక్కడే ఉంది ట్విస్ట్. ఇక్కడొక సాధారణ విద్యార్థి కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకంటే ఈ వాక్యం అల్పజీవి నవలలో ఏ పాత్రా చెప్పలేదు, సిలబస్లోనూ లేదు. మరి ఎక్కడిదీ వాక్యం? వాట్? నవలలో లేదా? మరి ఎక్కడ్నుంచిచ్చారు? ఆ నవలకు రావిశాస్త్రిగారు స్వయంగా రాసిన పీఠికలోనిది ఆ వాక్యం. అలాగే మరుసటి సంవత్సరం కూడా అసలు రచయిత ఈ నవలను ఎందుకు రాశాడు, సమాజంలోని ఏ అస్తిత్వవాదం ఆయనను ప్రభావితం చేసింది అని ఆయన ఆలోచన మీదనే ప్రశ్నడిగారు. అబ్బా, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. అంటే ఎగ్జామినర్ కేవలం నవలలో హీరో ఏం చేశాడు, విలన్ ఏం చేశాడు అనే కథను చదవమని అడగట్లేదు కదా. అవును, కథ అడగట్లేదు. ఆ నవలను ఒక సామాజిక కోణంలో విమర్శనాత్మకంగా ఎలా చూస్తున్నారు, దాని వెనుకున్న తాత్వికత ఏమిటి, దానిపై మేధావుల అభిప్రాయాలేమిటి అని పరీక్షిస్తున్నారు. అవునండి. మరో అద్భుతమైన ఉదాహరణ చెప్తాను వినండి. శ్రీశ్రీగారి మహాప్రస్థానం పుస్తకం గురించి అందరికీ తెలుసు కదా. అవును, బాగా పాపులర్. 1983లో దానికి సంబంధించి ఒక ప్రశ్నొచ్చింది. తనికీ ప్రపంచానికి సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర బహిర్యుద్ధమే కవిత్వం అని. ఈ నిర్వచనం ఎక్కడ్నించి వచ్చిందనుకుంటున్నారు? బహుశా ఆ పుస్తకానికి చలంగారు రాసిన ముందుమాట యోగ్యతాపత్రంలో దయ్యుంటుంది. ఒక అభ్యర్థి కేవలం పద్యాలు బట్టిపడుతున్నాడా, లేక ఆ కవి యొక్క అంతరంగాన్ని పరిచయవాక్యాల ద్వారా, పీఠికల ద్వారా ఎంత లోతుగా అర్థం చేసుకుంటున్నాడో యూపీఎస్సీ పరీక్షిస్తోంది. వావ్, ఇదొక డిటెక్టివ్ పనిలాగా ఉంది. ప్రతి పదాన్ని, ప్రతి పీఠికను ఒక క్లూలాగా పట్టుకోవాలి. కేవలం పుస్తకాల మాత్రమే కాదు, సమకాలీన దినపత్రికలు, జరుగుతున్న చర్చలు కూడా సిలబస్ను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా మూలాల్లో రాశారు. అవును, కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తారు. 2018లో ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణకు తీసుకోవలసిన మార్గాలు అని ఒక ప్రశ్న అడిగారు. ఇది ప్రాచీన కావ్యాల్లో ఉండదు కదా. ఆ సమయంలో భారతదేశంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య పరంగా 2వ స్థానం నుంచి 3కి, 3 నుంచి 4వ స్థానానికి పడిపోతోందన్న వార్తలు పత్రికల్లో విపరీతంగా వచ్చాయి. భాష కనుమరుగవుతుందా అన్న భయాలు మొదలయ్యాయి. ఆ సమకాలీన కరెంట్ అఫైర్స్ను తీసుకుని దాన్ని పేపర్ 1లోని ప్రాథమిక భాషా విభాగానికి ముడిపెట్టి ఆ ప్రశ్న అడిగారు. మీరు కరెక్ట్గా ఒక తీగన్లాగారు. సిలబస్ అనేది రాతిమీద చెక్కిన అక్షరం కాదు, అది ప్రవహించే జీవనది అని ఇందాకెందుకన్నానంటే ఇందుకే. రైట్, ఇప్పుడు అర్థమైంది. సమాజంలో, పత్రికల్లో, మేధావుల చర్చల్లో ఈరోజు ఏం జరుగుతోందో దాన్ని ఒక చారిత్రక నేపథ్యంతో అనుసంధానించి సిలబస్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రశ్నలడుగుతారు. అందుకే పాత ప్రశ్నల ట్రెండ్స్, విమర్శకులు రాసిన పీఠికలు, సమకాలీన పత్రికావార్తలు ఇవన్నీ ఒకచోట కలిపితేనే ఒక సబ్జెక్టు మీద సమగ్రమైన 360 డిగ్రీల అవగాహన వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కేవలం ఒక పరీక్ష పాస్ కావడానికి కాదు, రేపొక ప్రభుత్వ అధికారిగా సమాజం పట్ల, ఆ సమాజపు భాష, సంస్కృతుల పట్ల ఉండాల్సిన లోతైన అవగాహనకు పెట్టే ఒక సైకలాజికల్ టెస్ట్. అద్భుతం. సరే, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాలను ఒక్కసారి త్వరగా క్రోడీకరిద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో యూపీఎస్సీ తెలుగు సాహిత్య సిలబస్ అనేది ఒక మ్యాప్ లాంటిదని, మన చరిత్రను చూపే ఒక అద్దం లాంటిదని తెలుసుకున్నాం. భాషా పరిణామంలో ద్రావిడ మూలాల నుండి మొదలై సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ భాషల ప్రభావాన్ని తనలో కలుపుకుంటూ ఒక ప్రామాణిక భాషగా తెలుగు ఎలా స్థిరపడిందో చూశాం కదా. అవునండి. అలాగే సాహిత్య ప్రవాహంలో నన్నయ్య సంస్కృత ప్రాధాన్యతకు, సోమనాథుని దేశీ అచ్చతెలుగు పౌరుషానికి మధ్యున్న వైరుధ్యాలను, ఆ తర్వాత తిక్కనా పోతనులు దాన్ని ఎలా ప్రజాదరణ పొందే వరకు తీసుకెళ్లారో అర్థం చేసుకున్నాం. ప్రబంధయుగంలో కవిత్వం కేవలం పుణ్యం కోసం కాకుండా ఆనందం కోసం వర్ణనల వైపు ఎలా మళ్లిందో, ఆ తర్వాత విజయనగర పతనం జరిగినా దక్షిణాదిలో యక్షగానాల రూపంలో ఎలా కొత్త చిగుర్లు తొడిగిందో గమనించాం. కరెక్ట్. ఇక ఆధునిక యుగంలో ఆంగ్ల ప్రభావంతో నవలలు, కథానికలు ఎలా వచ్చాయో, వామపక్ష, దళిత, స్త్రీవాద ఉద్యమాలతో సమాజంలోని ప్రతి అట్టడుగు వర్గం గొంతుకుగా సాహిత్యం ఎలా మారిందో చూశాం. వీటన్నిటినీ గుడ్డిగా ఒక గైడ్ చూసి చదవకుండా, పాత ప్రశ్నలు, రచయితల పీఠికలు, సమకాలీన వార్తల ద్వారా సిలబస్ వెనుకున్న అసలైన కోణాలను ఎలా పసిగట్టాలో విశ్లేషించాం.
ఇది కేవలం పరీక్ష రాసేవారికే కాదు, తమ మాతృభాష ఎలా బతికిందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక ఆసక్తికరమైన ప్రయాణమే. చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. ఇవన్నీ మన గతానికి, వర్తమానానికి సంబంధించిన విషయాలు. అయితే ఈ మూలాల ఆధారంగా భవిష్యత్తు గురించి ఆలోచించేలా నేనొక కొత్త పాయింట్ చెబుతాను. ఓ, చెప్పండి, విందాం. చరిత్రను చూస్తే భాష ఎప్పుడూ ఒకచోట ఆగిపోలేదు. అది ఇతర భాషలతో, కొత్త నాగరికతలతో సంబంధమేర్పడినప్పుడల్లా తనను తాను మార్చుకుంది, కొన్ని కోల్పోయింది, కొన్ని అరువు తెచ్చుకుంది కదా. అవును, ఇంగ్లీష్, ఉర్దూ ప్రభావం మనం ఇందాకే అనుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మరియు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ఇంటర్నెట్, వాట్సాప్ చాటింగ్ల వల్ల ఒక సరికొత్త డిజిటల్ స్లాంగ్ పుట్టుకొస్తోంది. అవును, షార్ట్కట్స్ వాడేస్తున్నాం. పదాలను సగానికి కుదించి రాయడం, భావవ్యక్తీకరణకు భాషకు బదులు ఇమోజీలను వాడటం, ఇంగ్లీష్ తెలుగు కలిపి తెంగ్లీష్లో మాట్లాడ్డం నిత్యకృత్యమైంది. మనమిందాక మాట్లాడుకున్నట్టు ఒక ప్రాంతంలోని మాండలికం, రాజకీయ, సాంకేతిక బలాల వల్ల ప్రామాణిక భాషగా ఎలా మారుతుందో, బహుశా ఇంకో 50 ఏళ్ల తర్వాత ఈ డిజిటల్ స్లాంగ్ మన భవిష్యత్ తరాలకు ఒక పరిశోధనాంశంగా మారుతుందా? అరే, ఇది గమ్మత్తుగా ఉంది ఆలోచన. అవును, పండితుల భాషగా ఉన్నది నెమ్మదిగా కనుమురిగైపోయి ఈ సోషల్ మీడియా వ్యావహారికమే రేపటి రోజున ఒక కొత్త ప్రామాణిక భాషగా అవతరిస్తుందా? అప్పుడు ఈ యూపీఎస్సీ సిలబస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో తెలుగు భాషా స్వరూపం అంటూ అదొక కొత్త అధ్యాయంగా చేరుతుందా? ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. అబ్బా, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ థాట్ అండి. 2000 ఏళ్ల భాషా ప్రయాణంలో మనం కూడా ఇప్పుడు తెలియకుండానే ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తున్నామన్నమాట. రేపటి సిలబస్కి మన వాట్సాప్ చాట్లే ముడిసరకు అవుతాయేమో. భాష అనేది ఎప్పుడూ ఒక ముగింపు లేని పుస్తకం లాంటిది. సిలబస్ ఒక మ్యాప్ అయితే, ఆ మ్యాప్ ప్రతి తరానికి కొత్త దారుల్ని చూపిస్తూనే ఉంటుంది. ఒక భాషను, దాని వెనుక ఉన్న సామాజిక చరిత్రను ఎలా చదవాలో నేర్పిన ఈ చర్చ ఖచ్చితంగా ఒక కొత్త దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాం. మన ఈ లోతైన విశ్లేషణను విన్నందుకు ధన్యవాదాలు. ప్రశ్నించడం ఆపకండి, అన్వేషించడం ఆపకండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.